పూజలో పరవశముందగా వచ్చాము స్వామి, పరవశముందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా, హరుదించినావయ్య ఆత్మదేవా, హరుదించినావయ్య ఆత్మదేవా. నీ పద సేవలో, నీ పాద పూజలో తొలి కిరణాలే దీపారాధన చేయగా, అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, మది పులకించి మనలా మారుతమే వింజామరులు వీయగా, మది పులకించి మనలా మారుతమే వింజామరులు వీయగా, విరిసిన హృదయాలతో ముగులిత హస్తాలతో, విరిసిన హృదయాలతో ముగులిత హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాము స్వామి, నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. నీ పద సేవలు, నీ పాద పూజలు, నీ పద సేవలు, నీ పాద పూజలు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ కె రాజారావు, శ్రీమతి కృష్ణవేణి దంపతుల 25వ వివాహ వార్షికోత్సవం మరియు కె రాజారావు పుట్టినరోజు సందర్భంగా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, బొషేనియాలో MBBS చదువుతున్న అనురాజ్కు మరియు విశాల్ రాజ్ నీట్ పరీక్షలో మంచి ఫలితాలు సాధించాలని, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నెల్లూరు మేత్రాసనం సెయింట్ జోసెఫ్ కేథడ్రల్. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు దివ్య కారుణ్య పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని, చదువులో దేవుని సహాయం, మంచి జ్ఞానం అనుగ్రహించమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పొన్నపాటి మర్రెడ్డి 31వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వారి భార్య శ్రీమతి వైబి షౌరీలు, కుటుంబ సభ్యులు మమత, KSM రెడ్డి, మేరీ, సురేంద్రనాథ్ రెడ్డి, కరుణ, రవీంద్రనాథ్ రెడ్డి, విశాల్, ఆర్యన్, రోహన్, హర్షిత, అంజలి సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ 18వ పుట్టినరోజు జరుపుకుంటున్న భోగి మనస్వికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మ దార విచారణ మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న నిహాల్ అగస్త్యకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని,
మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ విశ్వనాథ్ వినూత్న కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభువు, నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను, నా మొర నాలింపుము. నీ ఎదుట నుండి నన్ను గింటి వేయకము. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దైవ ప్రజలారా, ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనమందరము కూడా ఈ లోకపరమైనటువంటి సంపదను, పేరు ప్రఖ్యాతలను ఈ లోకము కొరకో లేదా ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కొరకో మనం ప్రాకులాడవలదు. మన సంపద, మన ప్రాకులాట పరలోక సంబంధమైనటువంటి వస్తువుల మీద, కార్యాల మీద ఉంచమని దేవుని వాక్యం మనం సెలవిస్తూ ఉంది. దాని గురించి ఈనాడు మొదటి పట్టణంలో పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ లోక సంబంధమైనటువంటి ప్రజల వలె వారు వారి క్రియలను బట్టి మేము గొప్పలు చెప్పుకోవడం మాకు ఇష్టం లేదు. మేము ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో గొప్ప క్రియలు, పుణ్యక్రియలు చేసినప్పటికీ కూడా మేము చేసినటువంటి ప్రతి పుణ్యక్రియ, ప్రతి గొప్ప కార్యము అది దేవుని నామంలో స్తుతింపబడటకే కానీ మా గొప్పలు చెప్పుకోవడానికో, మేము కీర్తులను పొందుకోవడానికో, లేదా మేము పేరు ప్రఖ్యాతలు పొందుకోవడానికో కాదు అని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఇలాంటి క్రైస్తవ లక్షణాన్ని మనం కూడా కలిగి ఉండాలి. ఈ లోకంలో ఏదైనా మంచి కార్యం చేస్తూ ఉన్నామా, లేదా పుణ్యకార్యం చేస్తూ ఉన్నామంటే ఈ ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరము మరి సోషల్ మీడియా ద్వారా ఏ కార్యం చేసినా, చిన్న కార్యం చేసినా మనం అన్ని చోట్ల పోస్టులు పెడుతూనే ఉంటాం. చేసేది తక్కువ, ప్రొపగేషన్ ఎక్కువగా అన్నట్లుగా మన జీవితాలు ఉంటూ ఉన్నాయి. కానీ పౌలు గారి జీవితాన్ని చూడండి. ఆయన జీవితంలో మరణించేంత వరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా ఆయన మాత్రము ఎన్నడూ కూడా ప్రజల మెప్పు కోసమో, ప్రజల యొక్క మరి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కోసమో ఆయన ఈ లోకంలో జీవించలేదు. దేవుని యొక్క గుర్తింపు కోసము, దేవుని యొక్క పుణ్య కార్యాల కోసం జీవించారు. అదే మనము కూడా మరి అలాంటి జీవితాన్ని కలిగి జీవించమని ఈనాటి సువార్త పఠనం కూడా తెలియపరుస్తూ ఉంది. అందుకే ఈ లోక సంబంధమైనటువంటి సంపదలు ఈ లోకంలో కూడబెట్టుకోవలదు. మీరు సంపాదించేటువంటి సంపద పరలోక సంపదగాను, పరలోకంలో కూడబెట్టేటువంటి దానిగా ఉండాలి అని సువార్త పఠనం తెలియపరుస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసమో, ధన వ్యామోహం కోసమో జీవిస్తూ ఉన్నట్లయితే ఇవన్నీ కూడా అశాశ్వతమని గ్రహించి దేవుని నామంలో ఈ దివ్య పూజా బలిలో మరొక మారు ఆ ప్రభువుని ప్రార్థిస్తూ ఆయన ఆత్మీయమైనటువంటి శక్తితో మనల్ని నింపి పరలోక సంబంధమైనటువంటి బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. చేసినటువంటి పాపములను జ్ఞాపపరుచుకుంటూ ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారికి రక్షణమును నీవే. కనికరించి మా ప్రార్థనను ఆలకింపుము. నీ సహాయము లేనిచో బలహీనపైన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి
నీ చిత్తానుసారము జీవింపగలిగినట్లును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువుని మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సకల దైవ సంఘములను గూర్చిన వేదన నాకు ఎక్కువగా ఉన్నది. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 11వ అధ్యాయము 18వ వచనము మరియు 21వ వచనం నుంచి 30వ వచనం వరకు. సహోదరులారా, కేవలము లౌకిక కారణముల చేతనే తమ్ము తాము పొగడుకొనువారు పెక్కుమంది ఉండుటచే నేనును అట్లే చేయుదును. దీనిని గూర్చి నాకు సిగ్గుగా ఉన్నది, కానీ మేము అట్లు చేయ సాహసింపలేదు. నేను మరల అవివేకపు పలుకులు పలుకుచున్నానేమో, కానీ ఎవడైనా దేనిని గూర్చైనా పొగడుకొను ధైర్యము గలవాడైనచో నేనును అంత ధైర్యము గలవాడనగుదును. వారు హెబ్రీయులా, నేను అట్టివాడనే. వారు ఇజ్రాయేలీయులా, నేను అట్టివాడనే. వారు అబ్రహాము సంతతి వారా, నేనును అట్టివాడనే. వారు క్రీస్తు సేవకులా, నేను పిచ్చివాని వలె మాట్లాడినను నేను వారికంటే అధికుడనగు సేవకుడను. నేను వారికంటే ఎక్కువగా కష్టపడి పనిచేసితిని. వారికంటే ఎక్కువ మారులు నేను చెరయందుంటిని. ఎక్కువ మారులు కొరడా దెబ్బలు తింటిని. ఎక్కువ మారులు మృత్యుముఖమున ఉంటిని. 5 మారులు యూదుల వలన 39 కొరడా దెబ్బలు అనుభవించితిని. 3 మారులు బెత్తములతో దెబ్బలు తింటిని. 1 మారు రాళ్లతో కొట్టబడి తిని. 3 మారులు ఓడ పగిలిన ప్రమాదములో చిక్కుకొని ఇంటిని. 1 మారు రాత్రియు పగలును నీటిలో గడిపి తిని. పెక్కు ప్రయాణములో నేను వరద బాధలకు, దొంగల వలన ఆపదలకు, తోడి యూదులు అన్యులు కలిగించిన అపాయములకును గురి అయితిని. నగరములలోని ఆపదలకు, అడవులలోని ఆపదలకు, సముద్రము మీది ఆపదలకు, ఇంకను కపట స్నేహితుల వలన ఆపదలకు లోనైతిని. అంతయు పని శ్రమ తరచుగా నాకు నిద్ర ఉండేది కాదు. పెక్కుమారులు తిండి గుడ్డ కలదాచుకొని చోటు లభింపకుండెను. మిగిలిన వాటి మాట అటుండ సకల దైవ సంగములను గూర్చిన వేదన నాకు ఎక్కువగా ఉన్నది. ఎవడైనా బలహీనుడైనచో నాకు బలహీనముగా ఉన్నట్లు అనిపించును. ఎవడైనా పాపమునకు లోనైనచో నా హృదయము విచారముతో నిండిపోవను. ఒకవేళ నేనును పొగడుకొనవలసినచో నేను ఎంత బలహీనుడనో ప్రదర్శించు విషయములను గూర్చి పొగడుకొందును. నీ ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు అన్ని విపత్తులన్నిటి నుండి ప్రభు అన్ని విపత్తులనన్నిటి నుండి పుణ్యపురుషుని రక్షించును. పుణ్యపురుషుని రక్షించును. ప్రభువు నాకు మేలు చేసిన మేలులకు గాను సంతోషింతును. ఈ సంగతి విని దీనులు ప్రమోదము చెందురుగాక. అందరూ ప్రభువు అన్ని విపత్తుల నుండి ప్రభు అన్ని విపత్తులనన్నిటి నుండి పుణ్యపురుషుని రక్షించును. పుణ్యపురుషుని రక్షించును. మీరును నాతో కూడి ప్రభువు మహిమను కొనియాడుడు. మనమందరము కలిసి ఆయన దివ్య నామమును కీర్తింతము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొర వినెను. నా భయములెల్లా తొలగించెను. అందరూ ప్రభువు అన్ని విపత్తులన్నిటి నుండి ప్రభు అన్ని విపత్తులన్నిటి నుండి పుణ్యపురుషుని రక్షించును. పుణ్యపురుషుని రక్షించును. ఆయన వైపు చూడుడు, మీ ముఖములు ప్రకాశింపనిండు. అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికీ కలుగదు. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. అందరూ ప్రభువు అన్ని విపత్తులన్నింటి నుండి ప్రభు అన్ని విపత్తులన్నిటి నుండి పుణ్యపురుషుని రక్షించును. పుణ్యపురుషుని రక్షించును.
మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 19వ వచనం నుంచి 23వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనవలదు. చెదర పురుగులు తుప్పు వారిని తినివేయును. దొంగలు కన్నము వేసి దోచుకొందరు. కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకునము. అచట వాణ్ణి చెదర పురుగులు తుప్పు తినివేయవు. దొంగలు కన్నము వేసి దోచుకొనరు. నీ సంపదలు ఉన్న చోటనే నీ హృదయం ఉండును. నీ కన్ను నీ దేహమునకు దీపిక. నీ కన్ను తేటగా ఉన్నచో నీ దేహమంతయు కాంతివంతమైయుండును. నీ కన్ను చెడినట్లయినా నీ దేహమంతయు చీకటమయమగును. నీలోని వెలుగు చీకటిగా మారినచో ఆ చీకటి మహాఘోరమైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనము ద్వారా 2 అంశాలు ప్రభువైన యేసుక్రీస్తు సుస్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నారు. దానిలో మొదటిది ఇహలోక సంపదలు మరియు పరలోక సంపదలకు మధ్య వ్యత్యాసము కలిగి జీవించడం. రెండవది మన కన్నులు మన దేహానికి ద్వారము లాంటివి అని తెలియపరుస్తూ ఉన్నాయి. ఈ 2 అంశాల గురించి కొద్ది క్షణాలు దైవవాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. మొదటిగా ఈ లోకపరమైనటువంటి సంపదలు ఏమిటో, దాని ద్వారా వచ్చేటువంటి మేలులు ప్రయోజనాలు, లేదా దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో లేదో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎంత కూడబెట్టుకున్నా, ఎంత సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు పొందుకున్నా అవి కేవలము 6 అడుగుల గోతు వరకే. అది ఉన్నవాడైనా పేదవాడైనా నిరుపేద అయినప్పటికీ కూడా ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా, ఎన్ని పేరు ప్రఖ్యాతులు గడించినా, ఎన్ని మెడళ్ళు కిరీటాలు పొందుకున్నా కూడా అవేవి కూడా మనతో శాశ్వతంగా రావు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే మరి ఈ లోకంలో ప్రపంచాన్నే జయించాలనేటువంటి తలంపుతో అలెగ్జాండర్ ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ కూడా దండెత్తి సకల సంపదలను కూడబెట్టుకొని అన్ని రాజ్యాలను జయించి అన్ని సంపదలను పేరు ప్రఖ్యాతులు పొందుకొని చివరికి వాటిన్నింటినీ కూడా ఆస్వాదించకుండానే సంతృప్తి చెందకనే 33 సంవత్సరాలకే మరణించాడు. ఈయన మరణిస్తూ ఈ లోకానికి ఒక సందేశాన్ని పంపించమని తెలియపరిచాడు. ఏంటి ఆ సందేశం? ఆయన మరణించే ముందు అక్కడ ఉన్నటువంటి మంత్రులకు, అక్కడ ఉన్నటువంటి సేనాధిపతులతో 3 విన్నపాలు చేస్తూ ఉన్నాడు. దాంట్లో మొదటి విన్నపము, ఇదిగో ఈ లోకంలో నాకు వైద్యం చేసినటువంటి వైద్యులందరూ, మరీ ముఖ్యంగా ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వైద్యులందరూ కూడా మొట్టమొదటిగా నా కాడిని మోసుకొని వారు వెళ్ళాలి. ఇది ఆయన కోరుకున్నటువంటి మొదటి కోరిక. కారణము, ఇగో ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా, ఎంత ఉన్నప్పటికీ కూడా, ఎంతమంది వైద్యులు వారి వారి విజ్ఞానం ఉన్నప్పటికీ కూడా మరణము ఎన్నటికీ కూడా విడిచిపెట్టదు. కనుక మనం అందరము కూడా ఈ మరణము మన దగ్గరికి వచ్చినప్పుడు ఎంతమంది వైద్యులు ఉన్నప్పటికీ కూడా
అది నిష్ప్రయోజనమే అని తెలుసుకోవాలి అని ఆయన కోరుకున్నటువంటి మొదటి కోరిక. అందుకే ప్రపంచాన్ని అంతటినీ కూడా మరి మైమరిపించినటువంటి మైకేల్ జాక్సన్ కూడా, ఆయన కూడా నేను 150 ఏళ్ళు బ్రతకాలి, ఈ బ్రతికినంత కాలము యవనస్తుడిగా పేరు ప్రఖ్యాతలతో బ్రతకాలి అని ఆయన మరణించక మునిపే కావలసినటువంటి శరీర భాగాలకు కావలసినటువంటి అవయవాలన్నింటినీ కూడా ముందుగానే కొనిపెట్టుకొని ఉన్నాడు. పెద్ద పెద్ద వైద్యులందరినీ కూడా తన గృహంలోనే ఉంచుకున్నాడు. అనేక పరిశోధనల ద్వారా మాత్రమే నీటిని కానీ ఆహారాన్ని తీసుకునేటువంటి వ్యక్తి 55 సంవత్సరాలకే మరణించాడు. కనుక ప్రియదేవుని బిడ్డలారా, దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే, ఈ లోకంలో మనం ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా, ఎంత సంపదను మనం ప్రోగు చేసుకున్నా, అవేవి కూడా ఈ లోకంలో ఏ వైద్యులు కూడా మనలను కాపాడలేరు మరణం మన దగ్గరకు వచ్చినప్పుడు అని తెలియపరుస్తుంది. ఇంక రెండవ అంశము, కోరిక. అలెగ్జాండర్ కోరుకున్నది ఏమిటి అంటే, నేను సంపాదించినటువంటి ఈ సంపదలంతా, నేను పొందుకున్నటువంటి ఈ వజ్ర వైడూర్య ధన సిరి సంపదలంతా కూడా నా కాడిని మోస్తూ ఉన్న సమయంలో అవి రోడ్డు ఇరువైపులా పోయమని, చిమ్మమని ఆయన కోరుకున్నాడు. దాని అర్థము, ఇదిగో నేను సంపాదించినటువంటి ఈ సంపద ఏది కూడా నాతో రావడం లేదు, అవి మరి ఈ లోక సంబంధానికి వరకే, దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, అవన్నీ కూడా నిష్ప్రయోజనము అని తెలియపరుస్తూ ఉన్నవి. మూడవ కోరిక ఆయన కోరుకున్నది, ఆయన యొక్క శవపేటికను మరి మూసివేసే ముందు తన 2 చేతులు బయటకు చాచి ఉంచమని కోరుకుంటూ ఉన్నాడు. దీనికి గల కారణము, ఇదిగో నేను ఈ లోకాన్నే సంపాదించవచ్చు, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులనే పొందుకొనవచ్చు, ఈ లోకంలో సిరి సంపాదనలు ఎన్నింటినో నేను పొందుకోవచ్చు, కానీ చివరికి నేను దేనిని కూడా తీసుకొని వెళ్ళడం లేదు అని ఉత్తి చేతులతో నేను వెళుతూ ఉన్నాను అని ఆయన సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. అదే అంశాన్ని చాలా సుస్పష్టంగా క్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే మనందరికీ తెలియపరుస్తూ ఉన్నారు. ఈ లోకంలో నువ్వు సంపాదించే ప్రతి సంపద, కూడబెట్టేటువంటి ప్రతి బంగారము, వజ్ర వైడూర్యాలు, పేరు ప్రఖ్యాతులు ఇవేవి కూడా ఇదిగో 6 అడుగుల తీయబడినటువంటి గోతి ముందు వరకే. అవన్నీ కూడా తరువాత చెదలపాలు, మరి చెదల పట్టడము, నిష్ప్రయోజనంగా మారిపోవడమే తప్ప దేనికి పనికిరావు అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. మరి ప్రభు మన నుండి కోరుకునేది ఏంటి అంటే, పరలోక సంపదలను కూడబెట్టమంటూ ఉన్నారు. ఏంటి పరలోక సంపదలను? ఏంటి పరలోకపరమైనటువంటి సంపదలు అంటే, మంచితనము, గౌరవంగా జీవించడము, మంచి మాటను కలిగి ఉండడము, మంచి నడవడిక కలిగి ఉండడము, ప్రేమ, దయ, కరుణ అనేటువంటి గుణాలు, సద్గుణాలను కలిగి ఉండడమే పరలోక సంపద. అలాంటి సంపదను మనం కలిగి ఉంటే అవి పరలోకంలో శాశ్వతంగా ఉంటాయి అంట. అందుకే ప్రియదేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవించగానే ఆ సంపదను మనం కూడబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మనం మరణించినప్పటికీ కూడా అవి నిరంతరము మనల్ని జీవించేలాగునే, మన గురించి మాట్లాడేటువంటి విధంగా అవి మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. మనం కూడబెట్టుకున్నటువంటి సంపదలు, ఈ పరలోక సంపదల వల్ల మనకు అనేక విధాలైనటువంటి ప్రయోజనాలు, మేలుకరమే కానీ నిష్ప్రయోజనము కాదు. ఉదాహరణకు మన భారతదేశంలో కొన్ని సంవత్సరాల క్రితము కలకత్తా నగరంలో మదర్ తెరేసా అమ్మగారు ఒక గొప్ప కార్యాలు ఈ లోకంలో చేస్తూ వచ్చారు. ఆమె చేసినటువంటి ప్రతి కార్యము, ఆమె చూపించినటువంటి ప్రేమ, ఆమె చూపించినటువంటి కరుణ, దయ, సేవా గుణాలు ఈనాటికి కూడా సజీవ స్థిలలుగా బ్రతికి ఉన్నాయి.
ఆమె శారీరకంగా మరణించిందేమో, కానీ ఆమె ఈనాటికి ఆమె సంపాదించుకున్నటువంటి ఈ సంపద, ఈ పరలోక సంపద, ఈ ఔన్నత్యాలు ఈనాటికి కూడా సజీవంగానే ఉన్నాయి. ఈ లోకంలో గాంధీ గారు చనిపోయి ఎన్నో ఏళ్ళు అవ్వచ్చు, కానీ వారు చేపట్టినటువంటి ప్రతి కార్యము ఈనాటికి కూడా వారిని స్మరించుకునేటువంటి విధంగా మనకు చేస్తూ ఉంది. అవి పరలోక సంపదలు. వాటిని మనం కూడబెట్టుకోవాలి. వాటిని కూడబెట్టుకోవడం చేత మనం పరలోక సంపదలను పరలోకంలో కూడబెట్టుకొని ఆ పరలోక పౌరులుగా మనం ఈ లోకంలో జీవించి ఉండగానే పరలోక పౌరులుగా మారబోతూ ఉంటాం. వాటి కోసం నువ్వు ప్రయత్నం చేయని ప్రభువు చెబుతూ ఉన్నాడు. పరలోక సంపదలు ఎప్పుడైతే నువ్వు కూడబెట్టుకుంటావో పరలోకాన్ని పొందుకునేటువంటి ఆ పరలోకంలో ఆ గొప్ప ఆనందాన్ని అనుభవించే భాగ్యాన్ని కూడా నువ్వు కూడబెట్టుకుంటావని ప్రభువు చెబుతూ ఉన్నాడు. ఇంక రెండో అంశము, ఈనాడు మనకు సువార్త ద్వారా ప్రభు వివరించేటువంటి అంశం ఏమిటి అంటే, మనం చూచేటువంటి ఈ చూపు మన దేహానికి, మన జీవితానికి ద్వారము లాంటిది, లేదా ఒక దీపిక లాంటిది. కనుక మనం ఏ దృష్టితో అయితే మనం ఇతరులను చూస్తూ ఉంటామో, ఎలాంటి దృష్టిని మనం కలిగి ఉండాలో ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. మనం ఈ లోకంలో ఒక స్పష్టమైనటువంటి దృష్టిని కలిగి ఉండాలి. ఎలాంటి స్పష్టత? ఇతరులలో మంచిని చూసేటువంటి స్పష్టత, ఇతరులలో మంచిని వెతికేటువంటి స్పష్టత, ఇతరులలో మంచిని గురించి బోధించేటువంటి స్పష్టత, ఇతరులలో మరి గొప్ప కార్యాలను చూసేటువంటి స్పష్టత మనలో ఉండాలి. అలాంటి చూపును మనం కలిగి ఉండాలి. అలాంటి చూపు మనలో ఎప్పుడైతే ఉంటుందో ఆ చూపు ద్వారా మన జీవితాలు కూడా వెలుగుమయమవుతాయి అంట. మన జీవితాలు కూడా సంతోషమయమవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మన చూపు చెడుగా ఉంటుందో, ఎప్పుడైతే మన చూపు మరి నెగిటివ్గా ఉంటుందో, అప్పుడే మన జీవితము కూడా చీకటమయంగా ఉంటుంది. అందుకే ఒక చక్కటి సామెత ఉంటుంది, ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఇనుమును ఏ ఒక్కరు కూడా నాశనం చేయలేరు. బాంబు ద్వారా కానీ, బుల్లెట్ ద్వారా కానీ, లేదా ఇనుము ద్వారా కానీ, పదునైనటువంటి ఆయుధం ద్వారా కానీ మనం ఏ ఒక్కరం కూడా ఇనుముని నాశనం చేయలేం. మరి దేని ద్వారా చేయగలము ఇనుముని అంటే, ఆ ఇనుముకు పట్టినటువంటి తుప్పు ద్వారా మాత్రమే ఇనుము నాశనం అవుతూ ఉంటుందంట. అదేవిధంగా మనం చూసేటువంటి దృష్టి ద్వారా మాత్రమే మన హృదయము మరి నాశనానికి దారితీస్తూ ఉంటుంది. మనం చూసేటువంటి దృష్టి స్పష్టముగా, మంచిగా, పాజిటివ్గా ఉన్నంత కాలము మన జీవితం ఎప్పుడు కూడా సంతోషమయంగా ఉంటుంది. అందుకే ప్రభు చాలా చక్కగా చివరి మాటగా చెబుతూ ఉన్నాడు, నీ దేహమంతయు చీకటమయము అగును, నీలోని వెలుగు చీకటిగా మారినచో ఆ చీకటి మహాఘోరమైనటువంటిది. అంటే నువ్వు మంచిగా ఇతరులలో మంచిని చూడవలసినటువంటి వాడవు, ఇతరుల గురించి మంచిని మాట్లాడవలసినటువంటి వాడవు, ఇతరులను నా సహోదరుడని భావించవలసినటువంటి నీవు అలాంటి వెలుగును నువ్వు చీకటిమయం చేస్తూ ఉన్నట్లయితే, ఇతరుల గురించి చెడుగా చూడడం, ఇతరుల మాటలను ఇతరుల గురించి చెడుగా మాట్లాడడము, ఇతరుల యొక్క స్వభావాలని, ఇతరుల యొక్క మరి మనస్తత్వాలను, జీవితాన్ని నువ్వు చెడుగా పలకటము, చెడుగా చూడడం చేత వెలుగుగా సంతోషంగా ఉన్నటువంటి నీ జీవితము కూడా చీకటమయమవుతూ ఉంది. ఆ చీకటంట మహాఘోరంగా ఉంటుంది అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. కనుక అనేక మంది ప్రియదేవుని బిడ్డలారా ఈరోజు ఇలాంటి మరి డిప్రెషన్లోనే మ్రగ్గిపోతూ ఉన్నాం. మన జీవితాలను వెలుగుగా ఉండవలసినటువంటి జీవితాలను చీకటిమయం చేసుకొని ఒంటరిగా బ్రతుకుతూ, చీకటిలో బ్రతుకుతూ, ఎవరూ నాకు లేరు అనేటువంటి ఆలోచనలో జీవిస్తూ, చివరికి మన జీవితాలని చీకటిమయం చేసుకొని యోధా ఇస్కరియోతు వలె ఇదిగో నాకు ఈ లోకంలో ఎవరో కూడా లేరు అనేటువంటి భ్రమలో చీకటిలో బ్రతికి చివరకు ఉరి వేసుకొని చనిపోయాడు. ఈరోజు అనేక మంది ఇలాంటి భ్రాంతిలోనే బ్రతుకుతూ ఉన్నాం.
చీకటిమయంలో బ్రతుకుతూ చీకటి మన జీవితాన్ని చీకటి చేసుకుంటూ ఇదిగో ఆత్మహత్యలకు పాల్పడేటువంటి వారు అనేక మంది ఉన్నారు ప్రియమైన బిడ్డలారా. కనుక మన జీవితాలు వెలుగుమయం అవ్వాలి, మన హృదయాలు మరలా పూర్వస్థితిని పొందుకోవాలి అంటే మన చూపు సరైనటువంటి విధంగా స్పష్టముగా ఉండాలి, మన ఆలోచన విధానము సరళంగా ఉండాలి. దేవుని వాక్యము ద్వారానే, దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి శక్తి ద్వారానే మరలా ఆ శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని మనం పొందుకుంటూ ఉంటాం. ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ శాంతి మనకు దొరకదు. ఈ లోకంలో ఎవరి యొద్దకు వెళ్ళినా మనకు ఆ సమాధానము ఎక్కడా దొరకదు. మనకు దొరికేటువంటి ఆ నిజమైనటువంటి వెలుగు, ఆ నిజమైనటువంటి శాంతి, సమాధానము దేవుని సన్నిధిలో మాత్రమే. కనుక అది గ్రహించి దేవుని యొక్క సన్నిధిలో దేవునితో సహవాసం చేయడానికి ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. స్తుతిపాత్రుడా, సృజనాత్ముడా, స్తుతిపాత్రుడా, సృజనాత్ముడా, నా పేదరుదిని అర్పింతును. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమున్నట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ శుభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములు తీర్చుచున్నావు. నూతన జీవం ప్రసాదించి దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారముతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీని సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అని దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతో కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను,
మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఎందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించునని శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగా మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడులో ఉండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని ఈ అపోస్తలులతో చించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం నిక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను.
అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. నేను ప్రభువును ఒక్క వరమును కోరుకుంటుని నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున నేను వసింపవలయను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్య ఆహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీ సభయందు సమైక్యమును నెలకొల్పునుగాక.
మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమెన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.